హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే కొంచెం వీడియోస్ అనేది లేట్గా పోస్ట్ అవుతున్నాయండి. కొంచెం ఇంట్లో పనులు అనేది ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. ఊరెళ్ళి వచ్చేసాను కదా, దాని తర్వాత ఇంకా ఇల్లు మొత్తం సర్దుకోవటం, ఇంట్లో బట్టలు అవి ఎక్కువగా ఉంటాయి కదా, ఊరెళ్ళి వచ్చినాక అవన్నీ కూడా ఉతుక్కోవడం అవి సరిపోతున్నాయి. తర్వాత అట్టలు కూడా ఏమీ లేవండి, చేసినవి చాలా కొంచెం అంటే కొంచెమే ఉన్నాయన్నమాట. ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా చేసి రెడీగా పెట్టుకోవాలి కదా, అవన్నీ కూడా చేసుకోవటం అలా పని అయితే సరిపోతుందన్నమాట. ఒక వీడియో అయినా అప్లోడ్ చేద్దాము, వాయిస్ ఇద్దామంటే అస్సలు పని అనేది కుదరట్లేదు. ఇంకా ఈరోజైతే ఇంకా షాప్స్కి వెళ్ళే ముందు అసలు ఎలా సర్దుకొని వెళ్తాను అనేది మీకు కూడా చూపిద్దామని ఇంక ఈరోజైతే క్లారిటీగా చూపిస్తున్నానండి. నేనైతే షాప్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ కూడా అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవేంటంటే చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాంబారు, రసము ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ కూడా ఒకటి రెండు ప్యాకెట్లు దండలు అనమాట సపరేట్ చేసుకొని అన్నీ ఒక కవర్లో వేసేసుకున్నాను. ఇంకా అవి కూడా తీసుకువెళ్తానండి ఇప్పుడు. ఇంకా అవన్నీ కూడా చూసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా అలానే నేను తీసుకువెళ్ళే అట్టలు కూడా ఒకటేమో స్నాక్ ఐటమ్స్కి సంబంధించి ఒక సంచి నిండా పెట్టుకుంటాను, ఒకటేమో మసాలా అట్టలకు అవి పెట్టేసుకుంటానండి. అలా కొంచెం వెయిట్ అయితే ఎక్కువే అవుతున్నాయి అన్నమాట ఇవన్నీ తీసుకువెళ్ళటం. నేను కూడా సైకిల్ ఏమైనా కొనుక్కుందామని ఆలోచిస్తున్నాను. ప్రజెంట్ అయితే మనం వెహికల్ తీసుకునే అంత డబ్బులు అయితే ప్రజెంట్ లేవండి నా దగ్గర. ప్రతి షాపు వాళ్ళు ఏంటంటే నడిచి వస్తున్నావు కదమ్మా, ఇవన్నీ మోసుకుంటే ఎండలో తిరుగుతూ ఏదైనా చక్కగా బండి వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా తెచ్చుకోవచ్చు, ఐటమ్స్ కూడా పెంచుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు. అయితే బండి కొనుక్కోవాలంటే ఇప్పుడు చాలా అమౌంట్ కావాలి కదండి, అందుకోసం సైకిల్ అన్నా తీసుకుందామని అయితే అనుకుంటున్నాను ప్రజెంట్. ఇంకా మసాలా ఐటమ్స్ కూడా అన్నీ కూడా చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా సర్దుకొని నేను షాప్స్కి ఎలా వెళ్తాను అనేది మీకు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి సబ్జా మనకి ఎక్కువగా రన్ అయ్యిద్ది అనమాట. అందుకోసం సబ్జా మటుకి 5 అట్టల వరకు పెట్టేసుకుంటాను. 4 అట్టలు 5 అట్టలు ఎక్కువ పెట్టుకుంటాను. తర్వాత ఎక్కువ నడిచేది ఇలాచీ అండి మా ఊర్లో. ఇంకా ఇలాచీలు కూడా ఎక్కువ పెట్టుకుంటాను. ఒక 3 నుంచి 4 అట్టలు పెట్టుకుంటాను అనమాట. ఎక్కువ అంటే 5, మ్యాక్సిమం 5 అలా పెట్టుకుంటాను. ఇంకా మిగతా అన్నీ కూడా 5 అట్టేం అవసరం లేదండి. 2, 3 అలా పెట్టుకొని ఇంకా జీలకర్ర ఉందనుకోండి 3, వాము ఉందనుకోండి 2, తాలింపు ఉన్నాయనుకోండి. రేర్గా వెళ్తే ఎవరన్నా 1, 2 తీసుకుంటూ ఉంటారన్న ఐటమ్స్ 1, 2 పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఎక్కువ వెళ్తాయి అన్నవి అయితే మనం ఎక్కువగా సర్దుకుంటే సరిపోతుంది అనమాట. నాకు ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇవి వెళ్తాయి ఇవి వెళ్ళవు అనేది కొంచెం ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇంకా 2, 3 అంతకు మించి పెట్టనండి. ఎందుకంటే మనం ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. మనం ఎక్కువ ఒకటే ఐటమ్స్ పెట్టుకొని వెళ్ళటం వల్ల ఉపయోగం ఉండదన్నమాట. అందుకని అన్నీ తీసుకువెళ్ళాలి. అన్ని రకానికి వచ్చి నేను 3, 2 ఇలా సర్దుకుంటానమాట. ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా ఇలా పెట్టేసుకుంటాను. జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి, చెక్క, లవంగ, మిరియాలు, కిస్మిస్, గసాలు అన్నీ మనం ఆల్ ఐటమ్స్ తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా అన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటాను. ఇంకా వెయిట్ ఎక్కువగా ఉన్న సంచి ఏదో చూసుకొని దాంట్లో అయితే ఇంకా చూడండి, ఇదిగో అలానే నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా సర్దుకుంటానమాట. ఇంకా కొంచెం వెయిట్ తక్కువ ఉన్న సంచిలో కనుక ఇవైతే ఇప్పుడు ఆ పొడి మసాలాలు దండలు ఉన్నాయి కదా, చికెన్, మటన్, అవి కవర్ అయితే ఇందులో కూడా పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఇవే సంచి ఫుల్ అయిపోతుంది అనమాట అన్నీ సర్దుకుంటుంటే. ఇంకా అవైతే పెట్టినా పట్టవన్నమాట. ఇంకా అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇది ఒక సంచి. ఈ సంచి నిండా కూడా మసాలా అట్టలు అనమాట. ఈ అట్టలన్నీ ఈ సంచిలో సర్దుకున్నాను. 2 వైపులా పెట్టుకుంటానమాట. ఇంకా ఈ సంచిలో వచ్చేసి స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా సర్దుకుంటాను. స్నాక్ ఐటమ్స్ కూడా అన్నీ కూడా మీకు
పాత వీడియోస్ నుంచి చూపిస్తున్నాను కదా, కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. పెద్దవి ఖర్జూరం, మామూలుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసినవి కట్టలు, తర్వాత గ్రీన్ బఠానీ, రెడ్ బఠానీ, అలా అన్నీ పెట్టుకుంటానన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు అడిగిన వాటికే తీసుకువెళ్తున్నాను. ఇంకా మిగతా అన్ని షాపుల్లో ఆల్రెడీ ఇచ్చేసి వచ్చానమాట. అందుకోసం ఇంకా ఇలా పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా సర్దుకుంటానండి. ఐటమ్స్ కొన్ని పెరుగుతూ ఉంటే కొన్ని తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలా సర్దుకొని వెళ్తూ ఉంటానన్నమాట. ఇలా మనకి ఆర్డర్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్డర్స్ వరకే సర్దుకొని వెళ్తాను. ఆర్డర్స్ ఏమీ లేనప్పుడు ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకొని సర్దుకొని అయితే వెళ్తూ ఉంటాను. ఇలా ఉండిద్దండి నా బిజినెస్. నేను వెళ్ళేటప్పుడు అన్నీ పెట్టుకొని వెళ్ళే విధానం అయితే ఇలా ఉండిద్ది. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాకు కూడా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.